నమస్కారం వార్తలకు స్వాగతం నేను మంజుల ముందుగా హెడ్లైన్స్ కోవిడ్ నియంత్రణలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్న ప్రధాని బ్రాండ్ ఇండియాకు యువ ఆవిష్కర్తలే బ్రాండ్ అంబాసిడర్లని ప్రశంస PSLV C-49 రాకెట్ ప్రయోగం విజయవంతం వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ బడ్జెట్పై మంత్రులు అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష కోవిడ్ నేపథ్యంలో బడ్జెట్ తగ్గించే యోచనలో సర్కారు బీహార్లోని 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ముగిసిన తుది దశ పోలింగ్ ఈ నెల 10న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల వెల్లడి 2021 సంవత్సర హజ్ యాత్ర ప్రణాళికను విడుదల చేసిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కోవిడ్ కారణంగా ఎంబార్క్మెంట్ పాయింట్లు 21 నుంచి 10కి తగ్గింపు ఇక వివరాలు చూస్తే కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్ నియంత్రణలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదని తెలియజేశారు. ఢిల్లీ ఐఐటి 51వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఐఐటి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని ప్రపంచీకరణ ఎంత ప్రాముఖ్యమో తెలియజేసిందని అయితే అదే సమయంలో స్వావలంబన కూడా ముఖ్యమేనని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో ముఖ్య పాత్ర పోషిస్తోందన్న ప్రధాని వర్చువల్ రియాలిటీ అనేది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చిందన్నారు. యువ వ్యాపారవేత్తలకు అవకాశాలు కల్పించేందుకు భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అలాంటిదేనని దీనివల్ల యువత ఎన్నో ఆవిష్కరణలు చేపట్టొచ్చని తెలియజేశారు. బహుళజన అవసరాలపై ఆవిష్కరణలు చేయండి, నాణ్యతపై దృష్టి పెట్టండి, ఎన్నడూ రాజీ పడొద్దు అంటూ మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలతో భారత ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని బ్రాండ్ ఇండియాకు యువ ఆవిష్కర్తలే బ్రాండ్ అంబాసిడర్లని ప్రశంసించారు. साल भर पहले तक किसी ने नहीं सोचा था कि मीटिंग्स हो या एग्जाम्स, वाइवा हो या फिर कॉन्वोकेशंस, सबका स्वरूप पूरी तरह बदल चुका है. वर्चुअल रियलिटी और ऑगमेंटेड रियलिटी ही वर्किंग रियलिटी के जगह लेती चली जा रही है, बनती जा रही है. You may be feeling your batch is not very lucky. I'm sure you are asking yourself, did all this have to happen in our graduating year only? But think of it differently. You have a first mover advantage. You have more time to learn and adapt to the new norms emerging in the workplace and beyond. So, make most use of this and think of the brighter side too. మాజీ సైనికోద్యోగులకు ఒకే ర్యాంక్ ఒకే పింఛన్ నిర్ణయం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విధానానికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ సైనికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం దేశాన్ని రక్షిస్తున్న సైనికుల అభ్యున్నతి కోసం భారత్ ఓ చారిత్రక నిర్ణయం తీసుకుందని, దశాబ్దాల పాటు ఈ విధానం నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. సైనికుల సేవలను కొనియాడిన ప్రధాని 20,60,000 మంది మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఏరియర్స్ కింద ఇప్పటి వరకు 10,795 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఏడాది మాజీ సైనికోద్యోగుల కోసం కేంద్రం 7,123 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపింది. PSLV C-49 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-49 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహక నౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. భారత్కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-01తో పాటు మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. భారత్కు చెందిన ఉపగ్రహం EOS-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేస్తుంది. విదేశీ ఉపగ్రహాల్లో అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలు, లక్సంబర్గ్కు చెందిన 4 ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. हम प्रमोचन से 366 सेकंड की दूरी पर सापेक्षिक वेग करीब 6.9 किलोमीटर पर सेकंड का हो चुका है. 9 satellites over from now onwards to conduct the rest of their mission life. My dear friends, this mission is very special, very unusual for ISRO. You know, the space activity cannot be done through work from home. Each and every one of the space engineer has to be available in labs, industries, integration area, as well as the field. Then only the activities will go. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిన వేళ ఆర్థిక నష్టం, బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆదాయానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో రెవెన్యూ అంచనాలని కేవలం 26.51% మాత్రమే అందుకోగా 1,43,000 కోట్ల రూపాయల రెవెన్యూ అంచనాకు గాను సెప్టెంబర్ నెలాఖరుకి కేవలం 37,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. యాదాద్రి పురోగతిపై కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం తగ్గిపోగా జీఎస్టీ పరిహారం పూర్తిగా అందలేదు. ఈ తరుణంలో బడ్జెట్ తగ్గించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీహార్లో 3వ దశ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ ఎన్నికల్లో తొలి 2 దశలతో పోలిస్తే 3వ దశలో ఓటింగ్ శాతం ఎక్కువ నమోదవుతున్నట్లు ఈసీ వెల్లడించింది. బెగుసరాయ్ నియోజకవర్గంలో ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. 3వ దశలో భాగంగా 16 జిల్లాల్లోని 78 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓ స్వతంత్ర అభ్యర్థి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. బేనిపట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న నీరజ్ ఝా కోవిడ్ సోకి 10 రోజుల క్రితం పట్నాలోని ఎయిమ్స్లో చేరారు. పరిస్థితి విషమించి నేడు తుదిశ్వాస విడిచారు. కాగా ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరగనుంది. 2021 సంవత్సరానికి హజ్ యాత్ర ప్రణాళికను కేంద్ర అల్పసంఖ్యాక వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నేడు విడుదల చేశారు. దరఖాస్తులకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020. కరోనా సంక్షోభం కారణంగా ఈ సంవత్సరం ఎంబార్క్మెంట్ పాయింట్లను 21 నుంచి 10కి తగ్గించారు. సౌదీ అరేబియా ప్రభుత్వం వివిధ సంస్థలతో విస్తృతంగా సంప్రదించిన అనంతరం యాత్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వసతి, ఎన్ని రోజులకు అనుమతిస్తారు, రవాణా, ఆరోగ్య సౌకర్యాలు వంటి అంశాలలో ఉన్న మార్పులను యాత్రికులు గమనించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ప్రయాణానికి 72 గంటల ముందు ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే ప్రభుత్వం అందరికీ అందజేస్తుంది. ఈ సందర్భంగా మంత్రి హజ్ యాత్రకు సంబంధించిన ఒక యాప్ను కూడా ఆవిష్కరించారు. हज यात्री हैं उनको उन्होंने रिक्वेस्ट की होगी रोकने की, उससे पहले तमाम मुल्कों ने जो है वो अपने यहां से कैंसिल कर दिया था, जिसमें तमाम बड़े बड़े मुल्क भी मौजूद थे. लेकिन हिंदुस्तान के ने तय किया, हम सब ने मिल करके तय किया कि हम इस जो पैंडेमिक पीरियड है उस संकट के घड़ी में हम सऊदी अरब के साथ हैं और जो भी सऊदी अरब डिसीजन करेगी हम उस डिसीजन के साथ जाएंगे.
15వ ఆర్థిక సంఘం రానున్న 5 సంవత్సరాలకు వ్యయ తీరుపై తన సిఫార్సులను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2026 వరకు వార్షిక బడ్జెట్లలో తీసుకుంటుంది. ఈ సిఫార్సుల్లో రక్షణ కొనుగోళ్లకు కాలదోషం పట్టని విధంగా నిధులను కేటాయించాలనేది ఒకటి. సాధారణంగా రక్షణ కొనుగోళ్లకు 1 సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పడుతుంది గనుక ఈ సూచన ఎంతో మేలు చేస్తుంది. రాష్ట్రాలు కేంద్రం నుంచి పన్నుల్లో వాటాను ప్రస్తుతం ఉన్న 42% నుంచి 50%కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ అంశంపై కమిషన్ సిఫార్సు చేయలేదు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే 3 రోజుల నేపాల్ పర్యటన నేటితో ముగుస్తున్నది. తన చివరి రోజు పర్యటనలో భాగంగా ఆయన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీని కలిశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. నేపాల్ ప్రధానిని కలిసిన జనరల్ నరవాణే నేపాల్తో మరింత సైనిక సహకారానికి భారత్ సిద్ధంగా ఉన్నదని అన్నారు. ఆ దేశ ప్రధాని దేశ ప్రజలకు భారత ప్రధాని తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. భారత సైన్యంలో పనిచేసి నేపాల్లో స్థిరపడిన 2.3 లక్షల మందికి అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. మన దేశంలో 2వ అతిపెద్ద సాహస పురస్కారం మహావీర్ చక్ర పొందిన హవల్దార్ దిల్ బహదూర్ ఛత్రికి నగదు పురస్కారాన్ని అందజేశారు. దేశంలోని 33 సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనున్నది. జనవరి 10, 2021న నిర్వహించే ఈ పరీక్ష 6వ తరగతి, 9వ తరగతి స్థాయిలో 2 అంచెలలో ఉంటుంది. ఈ సంవత్సరం 6వ తరగతి స్థాయి పరీక్షకు బాలికలు కూడా అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ నవంబర్ 19, 2020. దరఖాస్తు వివరాలను aissee.nta.nic.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని www.nta.ac.in నుంచి పొందవచ్చు. రాష్ట్రంలో కొత్తగా 1607 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గత 24 గంటల్లో 937 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,27,583 కాగా తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు 19,936. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 91.43% ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 53,920 కోవిడ్ బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 78,19,887కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 92.42% ఉందని వెల్లడించింది. అదే సమయంలో మరణాల రేటు 1.48% ఉందని ఈ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నామని డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్ అత్యధిక ఎలక్టోరల్ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు అత్యంత చేరువలో నిలిచారు. కీలక రాష్ట్రమైన జార్జియా, నెవడాలోనూ డెమోక్రాటిక్ నేత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ఫలితాలపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలిచినట్లు ఇప్పుడే ప్రకటించట్లేదన్నారు. అయితే ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నామని తాజాగా వెలువడుతున్న ఫలితాలే చెబుతున్నాయని ఆయన తెలిపారు. గత 24 గంటల క్రితం వరకు జార్జియాలో వెనుకంజలో ఉన్న మేము ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నాం. పెన్సిల్వేనియాలో కూడా ముందంజలో ఉన్నామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధించబోతున్నామని, ట్రంప్పై 40 లక్షల ఓట్లతో గెలుస్తున్నామని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. ఇంతటి కఠినమైన ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు, ఆందోళనలు ఉంటాయని తెలుసు. అయితే ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని రిపబ్లికన్ మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి చెందిన శ్రీమతి విదిషా మైత్రా ఐక్యరాజ్యసమితి ఉపసంఘం ACABQకు చైర్మన్గా ఎంపికయ్యారని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తులు తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి నిర్వహణకు సంబంధించిన పాలనాపరమైన, బడ్జెట్కు సంబంధించిన సూచనలను, సలహాలను ఈ కమిటీ ఇస్తుంది. కమిటీలో 16 మంది సభ్యులు ఉంటారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అకాల మరణాలకు కారణమవుతున్న వ్యాధులలో క్యాన్సర్ ప్రధానమైనది. మన దేశంలో క్యాన్సర్ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 7న క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శరీరంలోని దాదాపు అన్ని భాగాలకు సంక్రమించే ఈ వ్యాధి పురుషులలో కన్నా మహిళల్లో ఎక్కువ. మొదటి 2 దశలలో ఈ వ్యాధికి ఎటువంటి లక్షణాలు కనపడకపోవడం విషాదకరం. మన దేశంలో 11,57,294 క్యాన్సర్ కేసులు నమోదు కాగా 7,84,821 మంది మరణించారు. కొన్ని రకాల క్యాన్సర్లను ఒకే విధమైన పరీక్షతో గుర్తించడం వీలు కాదు. అలాగే ఈ వ్యాధి అంటువ్యాధి కాదు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి ప్రధానంగా ఈ వ్యాధికి కారణాలవుతున్నాయని నిపుణుల అంచనా. అవగాహనే వ్యాధి నివారణకు మార్గం. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రాలలో శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం 67.32 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 6 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఒలింపిక్ స్థాయి శిక్షణకు 4 సంవత్సరాల కాలానికి ఈ నిధులు అందజేస్తారు. అసోం, మేఘాలయ, డామన్ అండ్ డయ్యూ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కింలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాలలో ప్రధానంగా 3 రకాల క్రీడా స్పర్ధలపై శిక్షణను కేంద్రీకరిస్తారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ వందనం అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సిన్హాతో ప్రమాణం చేయించారు. అనంతరం జర్నలిస్ట్ ఉదయ్ మహోర్కర్, కార్మిక శాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్ సమారియా, మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సరోజ్ పునహాని సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేశారు. వీరి చేత సిన్హా ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని 3 సభ్యుల సెలక్షన్ కమిటీ వీరిని ఎంపిక చేసింది. 65 ఏళ్లు నిండే వరకు అంటే మరో 3 ఏళ్లు సిన్హా సిఐసి పదవిలో కొనసాగనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రపంచానికంతటికీ సివి రామన్గా పరిచయమున్న ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖరన్ వెంకటరామన్ 133వ జయంతి నేడు. 11 సంవత్సరాల వయసులోనే స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన ఈ మేధావి ఆవిష్కరించిన రామన్ రేస్ ఎఫెక్ట్ ఇప్పటికీ భౌతిక శాస్త్ర రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. సైన్స్నే తన మతంగా తీసుకున్న రామన్ వైద్య రంగంలో మందుల విశ్లేషణకు, రసాయన అణువుల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగుల అధ్యయనానికి రామన్ ఎఫెక్ట్ దోహదపడుతుంది. తన ఈ విశేష ఆవిష్కరణకు ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. నేటి తరం భౌతిక శాస్త్రవేత్తలందరికీ ఆయన మార్గదర్శి అంటే అతిశయోక్తి కాదు. కోవిడ్-19 అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి. కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుదాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. మరొకసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. కోవిడ్ నియంత్రణలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్న ప్రధాని, బ్రాండ్ ఇండియాకు యువ ఆవిష్కర్తలే బ్రాండ్ అంబాసిడర్లని ప్రశంస. పిఎస్ఎల్వి C-49 రాకెట్ ప్రయోగం విజయవంతం. వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. బడ్జెట్పై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష. కోవిడ్ నేపథ్యంలో బడ్జెట్ తగ్గించే యోచనలో సర్కారు. బీహార్లోని 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ముగిసిన తుది దశ పోలింగ్. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు. అదే రోజు ఫలితాల వెల్లడి. 2021 సంవత్సర హజ్ యాత్ర ప్రణాళికను విడుదల చేసిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ,
కోవిడ్ కారణంగా ఎంబార్క్మెంట్ పాయింట్లు 21 నుంచి 10కి తగ్గింపు.